హాయ్ వ్యూవర్స్. అందరూ ఏమడుగుతున్నారనంటే పీడలెడిమా, కాళ్ళలో వాపులు, కాళ్ళల్లో నీరు చేరుట ఎందుకొస్తుంది? ఎలాంటి కండిషన్స్‌లో వస్తుంది? గుర్తుపెట్టుకోండి ఫస్ట్ అండ్ ఫార్‌మోస్ట్ కంజెస్టివ్ హార్ట్ ఫెయిల్యూర్ అంటే హార్ట్ ఎంత ఫాస్ట్‌గా అయితే కొట్టుకోవాలనో అంత ఫాస్ట్ కొట్టుకోకపోవడం వల్ల బ్లడ్ సప్లై తక్కువుండడం వల్ల ఆటోమేటిక్‌గా మనకేందంటే కాళ్ళలో వాపులనేటివి వస్తాయి. అంటే హార్ట్ సరిగ్గా కొట్టుకోదు. కొట్టుకోకపోవడం వల్ల ఏమవుతుంది? బ్లడ్ అనేది లేకపోతే ఇంకొకటి ఫ్లూయిడ్ అనేది పాదాలలోనే ఉండిపోతది. అప్పుడేమైతుంది? కాళ్ళలో వాపనేది జూస్తాం. రెండోది థైరాయిడ్ కండిషన్స్‌లో, హైపోథైరాయిడ్ కండిషన్‌లో గూడా ఏమవుతది అనంటే, మనము 2 కాళ్ళలో వాపులనేది జూస్తాము. మూడోది క్రానిక్ కిడ్నీ డిసీజ్, ఇంకొకటి నెఫ్రోటిక్ సిండ్రోమ్. ఇట్లోటి కిడ్నీ సమస్యల వల్ల గూడా ఆటోమేటిక్‌గా మనమేందంటే కాళ్ళలో వాపనేది చూస్తుంటున్నాము. క్రియాటినైన్ లెవెల్స్ ఎక్కువ గూడా ఉంటాయి. సో, అలాంటి సందర్భాలలో గూడా మనం కాళ్ళలో వాపు జూస్తాం. నాలుగోది లివర్ ప్రాబ్లమ్స్, లివర్‌లో సిరోసిస్ గానీ, ఫైబ్రోసిస్ గానీ, సీవియర్ గ్రేడ్ 3 ఫ్యాటీ లివర్‌లో గానీ, అలాంటి కండిషన్స్‌లో గూడా మనం కాళ్ళలో వాపు జూస్తాము. ఇంకొకటి డీప్ వీన్ థ్రాంబోసిస్ అనంటారు. డీప్ వీన్ థ్రాంబోసిస్ అనంటే కాళ్ళలో ఏవైతే వీన్స్ ఉంటాయో అందులో రక్తం గడ్డగట్టుకపోయి బ్లడ్ సప్లై గానీ, ఫ్లూయిడ్ అనేది పైకి రాదు. అలాంటి సందర్భాలలో గూడా మనము కాళ్ళలో వాపనేది తరచుగా చూస్తుంటాము. సో, ఇలాంటి కండిషన్స్‌లో మనము ఇంకొకటి మాల్ న్యూట్రిషన్ అంటే తిన్నది ఒంటికి పట్టకపోవడము, ప్రోటీన్ లాస్ అప్పుడు గూడా ఏమవుతుంది అనంటే మనం కాళ్ళలో వాపనేది చూస్తుంటాం. ఇంకా పెడలిడిమా అంటే ఇడిమా గురించి ఏమైనా డౌట్స్ ఉన్నాయా? కింద నంబర్ స్క్రోల్ అయితుంది. ఆ నంబర్‌కి కాల్ చేయండి. హోమియోపతిలో ఎక్స్‌ట్రార్డినరీ మెడిసిన్స్ ఉన్నాయి. కంప్లీట్‌గా క్యూర్ అయితాయి సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా. థాంక్ యూ.